హాయ్ అండి, వెల్కమ్ టు రాజమండ్రి వ్లాగ్స్. ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీ మీకు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ముందుగా ఒక బాండీ పెట్టుకొని అది హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోండి. చికెన్ని 1 కేజీ చికెన్ తీసుకున్నాం, అది శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నామండి. అదిగోండి ఆయిల్ వేసుకున్న తర్వాత అది హీట్ ఎక్కాక ఆనియన్స్ అయితే ఒక 4 సరిపోతాయండి. పెద్ద సైజు, మీడియం సైజు అయితే ఒక 6 తీసుకోండి. కొంచెం చికెన్ ఎక్కువ ఉంది కదా, అదిగోండి నేను పెద్దవి ఒక 4 కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 4 తీసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక అవి వేసేసి అవి గమ్మున మగ్గిపోవాలంటే కొంచెం సాల్ట్ చిటికెడండి, కొంచెం పసుపు వేసుకొని దాన్ని అది కొంచెం దోరగా వేయించుకోవాలండి. కొంచెం మూత పెట్టేసుకొని అది ఒక 5 మినిట్స్ దాన్ని అలా పక్కన పెట్టేసుకోండి. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. అవి కొంచెం దగ్గరికి అయ్యాక అప్పుడు మనం మిగతా ప్రాసెస్ చేయొచ్చు. అది మూత పెట్టేసుకొని ఈలోపు గరం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. మిక్సింగ్ జార్లో యాలకులు ఒక 4, లవంగీలు ఒక 4, చెక్క, దాల్చిన చెక్క, అదిగోండి మీకు చూపించిన విధంగా కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు వేసానండి. అదిగో జీలకర్ర, కొంచెం ధనియాలు, 4-5 నేను మిరియాలు కూడా వేసుకున్నానండి, టేస్ట్ బాగుంటుందని. అదిగోండి అవన్నీ గ్రైండ్ చేసుకొని పౌడర్ పక్కన పెట్టుకున్నాను. అదిగోండి చూసారా, అలా చికెన్ ఇదిగోలాగా కడిగి శుభ్రం చేసుకున్నాం కదండి. అది ఉల్లిపాయలు కూడా చూసారా ఎలా మగ్గిపోయాయో. తర్వాత ఆనియన్స్ మగ్గిపోయిన దాంట్లో చికెన్ వేసేసుకోండి. చికెన్ వేసేసుకున్న తర్వాత అదిగో చూడండి ఎక్సెస్ వాటర్ వచ్చేంత వరకు నేను అలాగే కుక్ చేస్తానండి. అప్పుడే చికెన్ చాలా మెత్తగా ఉడుకుతుంది, లేకపోతే గట్టిగా ఉంటుందండి. చికెన్లో మాత్రం మీకు తెలుసు కదా ఎక్సెస్ వాటర్ చాలా ఎక్కువగా వస్తుందని. ఎక్కువగా అదిగోండి మీకు చూపించిన విధంగా అవి అలా కలిపేసుకొని అలా మూత పెట్టేసుకోండి. అదిగోండి ఇంకా ఎక్సెస్ వాటర్ రాలేదండి, ఫస్ట్ ఇప్పుడే కదా వేసాను. ఈలోపు మిగతా మసాలాలు కూడా నేను ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. నేను చిన్న సైజు కొబ్బరి మొక్క తీసుకున్నాను. అదిగోండి కొంచెం గసగసాలు, ఒక 5-6 జీడిపప్పులండి, అవి మెత్తగా అదిగో పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈలోపు చూసారా ఎంత ఎక్సెస్ వాటర్ వచ్చిందో చికెన్లోకి, అదంతా ఎగిరిపోవాలండి, అప్పుడే చికెన్ టేస్ట్ ఉంటుంది. అదిగోండి నీచు నీళ్ళు అంటారు కదా, అవన్నీ ఎగిరిపోవాలి. అదిగో నేను ఒక 2 టమాటాస్ కూడా కట్ చేసి గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకున్నానండి. అదిగో మీకు చూపించిన విధంగా అదిగో అలా ఆ ఎక్సెస్ వాటర్ అంతా వచ్చేసి దాకా చూసారా ఎలా అయిపోయిందో, ఎగిరిపోయిందో. అప్పుడు గరం మసాలా, కొబ్బరి, గసగసాలు, జీడిపప్పు పేస్ట్, టమాటా క్యూరీ లైన్ బై లైన్ ఒక్కొక్కటి వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అదిగోండి ముద్ద చేసుకున్నాను కదా ముందే, అదిగోండి కొంచెం 3 స్పూన్స్, చిన్నవైతే 3 స్పూన్స్, పెద్దదైతే 1 స్పూన్ సరిపోతుంది. గరం మసాలా తర్వాత అది వేసాను. తర్వాత ఏమో మన జీడిపప్పు, గసగసాలు, కొబ్బరి పేస్ట్ అది చూసారా అలా వేసేసుకొని కలుపుకోవాలి. గ్రేవీ చాలా బాగుంటుందండి ఇది. చికెన్లోకి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకొని చేసుకుంటే సూపర్ ఉంటుంది. తర్వాత కారం అండి, అదిగోండి టమాటా క్యూరీ చేసుకున్నాను కదా అది వేసేసాను చూసారా టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. అలా కారం మీరు స్పైసీ లవర్స్ అయితే ఎక్స్ట్రా వేసుకోండి. నేనైతే చిన్న స్పూన్స్ కాబట్టి 3.5 వేసాను. రుచికి సరిపడంత మీరు వేసుకోవచ్చు స్పైసీ కావాలి అని అనుకుంటే కనుక. అదిగో అలా సాల్ట్ కూడా వేసానండి రుచికి సరిపడంత. ముందే వేసుకుంటే ముక్కకు పడుతుంది కదా, అందుకే వేసుకున్నాను. చికెను అన్నిటిలోకి చికెన్ ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది కదండి.
ఇవి అయితే రోటీలోకి, చపాతీలోకి, బిర్యానీలోకి, వైట్ రైస్లోకి దేంట్లోకైనా ఈ గ్రేవీ మసాలా అంతా ఉండి చికెను సూపర్ ఉంటుంది కదా, ఎందులోకైనా మనం తినచ్చు, బాగుంటుంది. తర్వాత నేను గ్లాసున్నర కొన్ని వాటర్ వేసుకున్నాను. ఆల్రెడీ చికెన్ చాలా వరకు కుక్ అయిపోయింది కదా. కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత నేను కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అది లైట్లో వేసుకోవచ్చు. అదిగోండి మీకు చూపించాను కదా, ఆ కొత్తిమీర వేసుకోవాలి. అదిగోండి అలా కొత్తిమీర అంతా చల్లేసుకోండి. కొత్తిమీర లాస్ట్ గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవరు చికెన్కి అంతా పడుతుంది. అదిగో అలా అది సిమ్లో అలా పెట్టేసుకొని దగ్గరగా మనం పెట్టుకుంటే ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ గ్రేవీ రెడీ అయిపోతుంది. అదిగోండి చూసారా, అలా 5 మినిట్స్ వదిలేసాను. ఎలా గ్రేవీ దగ్గరికి అయిపోయిందో అంతేనండి. చికెన్ కర్రీ చాలా ఈజీ. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటే గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది. అన్నిటిలోకి టేస్ట్ చేయొచ్చు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ అండ్ షేర్ కూడా చేసుకోండి. ఇలాంటి అనేకమైన కర్రీస్ మీకు చూపిస్తాను. మీకు ఏం కావాలో నాకు కామెంట్ చేయండి, మీకు రెడీ చేసి చూపిస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.